Hello everyone, welcome back to See with Sinu. Again another fun ride towards Dichpalli Ramalayam and from there Adilabad. ఈ NH44 నాకు చాలా నచ్చుతుంది అనమాట. మేడ్చల్ సైడ్ నుంచి తూప్రాన్కి దాటే తర్వాత ఆ రూట్ అంతా ఒక రకమైనటువంటి ఒక మంచి పీస్ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది. యూ వైబ్ విత్ ద నేచర్, అంత బాగుంటుంది అనమాట. ఐ కాంట్ ఇట్లా చెప్పాలి మీకు, ఐమ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ బట్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ఇట్. అట్లా ఈ రూట్ కూడా చాలా బాగుంటుంది. ఐ కాంట్ వెయిట్ టు హిట్ మై టాప్ స్పీడ్. కీప్ చెకింగ్ దాట్. సో ఈ హిమాలయన్ 450 వచ్చేసి 40 bhp. ఇది ఎట్లా అంటే ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ ది SUV ఆఫ్ ఆల్ బైక్స్. యాజ్ యూ కెన్ సీ విత్ ఇన్ నో టైమ్ that's the adrenaline rush. అలా వి స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ అరౌండ్ 9 AM in the morning. అలా వెళ్తూ ఆడుతూ పాడుతూ సరదాగా వెళ్తూ ఉన్నాం. అరౌండ్ రామాయంపేట దగ్గర ఏరియాలో శ్రీ ఆద్య గ్రాండ్ అనే ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చేసాం. చాలా బాగుండేది. అక్కడ నుంచి వి స్టార్టెడ్. హాయ్ గైస్, సో ఈరోజు మనోడు సడన్గా ఒక బైక్ ట్రిప్ ప్లాన్ చేశాడు. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే డిచ్పల్లి రామాలయానికి. అక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ అండ్ మధ్యలో ఇంకేమైనా కనిపిస్తుంది. సో ఇప్పుడే ఒక టాపిక్ వచ్చింది పక్క స్టేట్ వాళ్ళ గురించి. నేనేం చెప్తున్నానంటే పక్క స్టేట్ వాళ్ళు కూడా మన అంటే అది సపరేట్ స్టేట్ ఏం కాదు, అంటే ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం. సో అన్ఫార్చునేట్లీ విడిపోయాం బట్ స్టిల్ విడిపోయిన రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని నా యొక్క కోరిక. లేదు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళ పొలిటీషియన్స్ మీద. ఖచ్చితంగా హైదరాబాద్ నగరపు హడావిడి నుండి ఒక ప్రశాంతమైన చరిత్ర వైపు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలోని పురాతన డిచ్పల్లి రామాలయం వెళ్ళి తీరాల్సిందే. సో ఎలా వెళ్ళాలి? ఈ డిచ్పల్లి రామాలయం అనేది హైదరాబాద్ నుంచి సుమారు ఒక 160 కిలోమీటర్లు ఉంటుంది. NH44 బైక్ నుంచి వయా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్గా వెళ్తే నిజామాబాద్కి చేరుకునే ముందు ఈ డిచ్పల్లి రామాలయానికి ఒక సైన్ బోర్డు కనిపిస్తుంది. మేమైతే బైక్స్ పైన వెళ్ళినాం. బైక్స్ పైన మాకు అరౌండ్ 3 నుంచి 3.5 hours పట్టింది. అండ్ ట్రైన్ ద్వారా రావాలనుకుంటే నిజామాబాద్ స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి ఆటో ఆర్ క్యాబ్ తీసుకొని మీరు 20 కిలోమీటర్స్లో ఉన్న ఈ గుడికి చేరుకోవచ్చు అనమాట. అండ్ నేను చెప్తున్నాను, బైక్ పైన వెళ్ళినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం బెస్ట్. అంతే, ఐ మీన్ ప్రకృతిలో మమేకం అయిపోయి మేము అలా ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నాం. ఆ రోడ్లు కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఆ సైన్ బోర్డ్స్ కానీ ఎక్కడైనా కానీ చాలా బాగుంది. అండ్ అలా సిటీ మెల్లగా వెనక్కి వెళ్ళిపోతుంటే నా బైక్ ఇంజన్ సౌండ్తో NH44 పైన ఈ ప్రయాణం కొంత దూరం వెళ్ళగానే రహదారి 2 వైపులా విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ ఎదురవుతుంది. ఒకవైపు ప్రకృతి, మరోవైపు స్పీడ్. అండ్ విత్ మై ఫ్రెండ్స్ ఇట్స్ అన్ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. ఇది జస్ట్ ఒక రోడ్ ట్రిప్ మాత్రమే కాదు, ఇట్స్ లైక్ ఎ మెడిటేషన్ టు మీ. ఈ వారం రోజులంతా పనిచేసి అలసిపోయి ఉంటాం కదా, ఇట్స్ లైక్ ఎ రీక్రియేషన్ అనమాట. అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి కామారెడ్డి దాటి నిజామాబాద్ వైపు మేము ఎంటర్ అయిపోయాం. ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా రిజర్వ్ ఫారెస్ట్ చాలా కనిపించింది. టువర్డ్స్ ఆదిలాబాద్ ఈ రూట్ అంతా కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండింది. ఆల్మోస్ట్ 160 కిలోమీటర్స్ తర్వాత డిచ్పల్లి దగ్గర రామాలయం బోర్డు కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ సైన్ చూసి ఖచ్చితంగా లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఏమంటే ఈ ప్రకృతిలో మమేకం అయిపోయి మర్చిపోయి మేము దారి తప్పిపోయాం అనుకోండి, అది వేరే విషయం. సో మన వీరులు డిచ్పల్లి రామాలయంని వెనుకనే వదిలేసి నిజామాబాద్ రోడ్లకు పట్టుకొచ్చారు. అండ్ యూనో వాట్, హిమాలయన్ ఈజ్ ఆల్వేస్ టు ద రెస్క్యూ. మ్యాప్ పెట్టేసినాం. ఇప్పుడు ఈ మ్యాప్ని ఫాలో అవుతూ విల్ గో టు డిచ్పల్లి ఖిలా రామాలయం. ఆల్ రైట్, ఓకే ఆంటీ, గేట్స్ ఓపెన్. ఇంకో ట్రైన్ వస్తుందా? అచ్చా, సర్లే, అత్యుత్సాహం ప్రదర్శించద్దు అప్పుడప్పుడు. ఎలా చెప్పా? పోలే, అదరిపోలే. ఇట్స్ ఓకే. ఇంకో ట్రైన్ అటు నుంచి ఇటు పోతుంది, క్రాసింగ్ కోసం ఆపుకుంటారు మేబీ. యా,
వందే మాతరం హై స్కూల్. నేను ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నా, తీసుకోండి. నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం. ఇలాంటివి చూసినప్పుడు సై సినిమాల పాట గుర్తొస్తుంది. వై డోంట్ వి ట్రై? వందే మాతరం హై స్కూలు, నర్సరీ నుండి 10వ తరగతి వరకు. టీడీ డ్యాన్స్ వేస్తా అని చెప్పు, అప్పుడు చెప్తారా నీ సంగతి. అయినా సరే, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన ఇప్పుడును ఆహ్లాదకరమైన విశాలమైన ఆట స్థలం ఉంటును. అడ్మిషన్లు ప్రారంభమైన హాస్టల్ వసతి కలదు, బస్ సౌకర్యం కలదులు. ఊరూరా ఊరూరా ఊరూరరు ఊరూరా ఊరూరా ఊరరు ఊరూరా ఊరూరా ఊరరు ఊరూరా ఊరూరా ఊరరు. తొందరపడకు సుందర వదన, ఆగి నెమ్మదిగా వెళ్ళు. టీడేన్ టెరడేన్. ఓకే, హిమాలయన్ గారు చెప్పండి, ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకోవాలా? ఓకే, లెట్స్ టేక్ లెఫ్ట్. అందరు మనకి పిచ్చి పట్టింది అనుకుంటారు. ఇట్స్ ఓకే, కంటెంట్ కోసం ఏమేమైనా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఓ వెయిట్, ఇక్కడ ఒక బుడ్డ వీరుడు వస్తున్నాడు. అన్నా అన్నా వద్దనా వద్దనా అన్నా 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 జరగనా. పద చూచుకుందాం. ఎరా తమ్ముడు, రోడ్ దాటేస్తే ఎలా? అలా ఇట్స్ ఓకే. ఇదంతా రికార్డ్ అవుతుందా, లేకపోతే ఇప్పటిదాకా మనకు గాలే వచ్చిందా? వాట్ ఎవర్, రికార్డ్ అయిందనే ఆశిద్దాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. అరే వీరులు ఎక్కడున్నారా? జై బజరంగ్ బలి. ఈయనే మన బాస్. ఎక్కడికి వెళ్ళినా మాకు మా వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు ఆల్ ద ట్రిప్స్. థ్యాంక్ యూ బాస్. ఓకే గాయస్, వీఆర్ ఆల్మోస్ట్ నియర్ డిచ్పల్లి రామాలయం రూట్. హైవే నుండి స్లోగా మనం టర్న్ తీసుకున్నాం. నాకు ఎలా అనిపించింది అంటే ఆ NH44 ఫాస్ట్ పేస్ లైఫ్ నుండి ఇంకా మనం ఎంట్రీ ఇంటూ హిస్టరీ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ డిచ్పల్లి అనే పేరు చాలా ఇంట్రెస్టింగ్. ఓల్డ్ రికార్డ్స్ ప్రకారం ఈ ఏరియా కాకతీయ సామ్రాజ్యంలో ఇంపార్టెంట్ రూట్ అంట. వార్ టైమ్స్లో అండ్ ట్రేడ్ రూట్స్లో కూడా ఈ రీజియన్ స్ట్రాటజిక్గా ఉండేదని చెప్తారు. ఈ స్మాల్ విలేజ్ ఇప్పుడు కామ్గా కనిపిస్తుంది కానీ బట్ సెంచరీస్ బ్యాక్ ఇది ఒక రాయల్ మూవ్మెంట్ కారిడార్. 14th సెంచరీలో కాకతీయ రూలర్స్ ఈ రీజియన్లో చాలా టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అలాంటిదే డిచ్పల్లి రామాలయం కూడా. అండ్ ఒరిజినల్లీ ఇది ఒక కంప్లీట్ కాని స్ట్రక్చర్ అని హిస్టారియన్స్ చెప్తూ ఉంటారు. అండ్ మోరోవర్ కొన్ని సోర్సెస్ ప్రకారం అయితే ముస్లిం ఇన్వేషన్స్ తర్వాత కన్స్ట్రక్షన్ స్టాప్ అయిందని కూడా చెప్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు చూస్తున్న టెంపుల్ ఇట్స్ యాక్చువల్లీ ఏ సర్వైవింగ్ పీస్ ఆఫ్ హిస్టరీ. ఈ టెంపుల్ని ఖిల్లా రామాలయం అని కూడా పిలుస్తారు. ఖిల్లా అంటే ఫోర్ట్ ఏరియా, బికాస్ దిస్ రీజియన్ హిస్టారికల్లీ డిఫెన్సివ్ జోన్ అట్లా ఉంటుంది అనమాట. టెంపుల్ హిల్ మీద ఉండడం ఇట్స్ నాట్ ర్యాండమ్ గైస్. లైక్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఎలివేషన్ అంటే ఒక ప్రొటెక్షన్ అండ్ ఇట్స్ ఆల్సో స్పిరిచువల్ సింబాలిజం లాగా. విలేజ్ నుండి టెంపుల్కి చూస్తే ఇట్స్ లుక్స్ లైక్ హిస్టరీ వాచింగ్ ఓవర్ ద ల్యాండ్. మనం టెంపుల్ పైకి ఎక్కుతాం కదా, ఇట్లా విలేజ్ మొత్తం కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ ఇమాజిన్ గైస్, నాకు ఎట్లాంటి ఫీలింగ్ ఉందంటే ఈ చిన్న రోడ్ మీద వన్స్ అపాన్ ఎ టైం రాయల్ సోల్జర్స్ కూడా ట్రావెల్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అక్కడ. ఎటు వాళ్ళు తాత? ఓ అంబేద్కర్ గారు ఇటా? ఓకే, ఐఎమ్ గోయింగ్. థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళిపోమంటలేదు కదా? లేదులే, ఆయన మంచోడు. ఐ లైక్ దిస్. ఎక్కడ చుట్టూ చూసినా కూడా మొత్తం పచ్చడి పొలాలతో చాలా బాగుంది. నైస్. వాహ్, ఐ మీన్ సిటీలో చూడనటువంటి రకరకాల పక్షులు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పిట్టలు.
అదిగో ఖిల్లా డిచ్పల్లి రామాలయం. ఫైనలీ అరైవ్డ్. జై శ్రీరామ్. మన వీరులు ఇంకా వస్తూనే ఉన్నారు. వీ హ్యావ్ అరైవ్డ్. రామాలయంకి వచ్చేసినాం. ఖిల్లా రామాలయం అంటారంట దీన్ని. సో ఖిల్లా రకంగా కట్టినారు ఇది. దిస్ ఈస్ ది ఎంట్రన్స్. సో ఇట్స్ ఫేమస్ ఫర్ ఫోటోషూట్స్. వావ్. హాయ్ వంశీ. దుబ్బడా తమ్ముడు. వాట్సాప్ బ్రో. అదే డిచ్పల్లి రామాలయం. ఈ పైనుంచి వ్యూ మాత్రం భలే ఉంది. నెక్స్ట్ టైం వంశీ ఇస్ కమింగ్ విత్ హిస్ అంతే అంతే హాఫ్ ఫోటోషూట్ కోసం అని వస్తాడు. అనదర్ హాఫ్. ఇదే డిచ్పల్లి రామాలయం. జై శ్రీరామ్. నేనే ఇక్కడ చూపినాను. నన్ను చూపి కొట్టారు వీడియోలో, మామూలు కూడా కొట్టారు. సో ఇదే డిచ్పల్లి రామాలయం. ఎవర్రా రాహుల్? ఏమయ్యా రాహుల్, ఎందుకయ్యా ఎక్స్ట్రాలు? ఇదే డిచ్పల్లి రామాలయం. బ్యూటిఫుల్ వ్యూ. వావ్. ధ్వజస్తంభం. జై శ్రీరామ్. జై బజరంగబలి. ఇదే ఎంట్రన్స్. పా ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? యూఆర్ అన్ యాక్టర్ బ్రదర్. జోక్స్ అపార్ట్. లాస్ట్ టైం వచ్చినాము అరౌండ్ ఒక 1.5 years బ్యాక్. అప్పుడు దర్శనం కాలేదు, బట్ రాముడు కరుణించారు. రాముల వారు. ప్రభుకి జై. జై శ్రీరామ్. ఈయనే మన డిచ్పల్లి రామచంద్ర స్వామి. గుడి క్లోజ్ లేదు, బట్ వెళ్ళచ్చు అనుకుంటారు. కనీసం ఈరోజు దర్శనం అన్న జరిగింది. మేము ఒక 1.5 years బ్యాక్ వచ్చాము. అప్పుడు మాకు గుడి తలుపులు కూడా ఓపెన్ చేయలేదు. అండ్ మోరోవర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1947 వరకు కూడా ఇక్కడ విగ్రహాలు అనేవి లేవు. తర్వాత రాజస్థాన్ నుండి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుల వారి విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారంట. ఆ తర్వాతే ఈ ఆలయాన్ని రామాలయంగా ప్రసిద్ధి చెందింది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః. చరితం రఘునాథస్య తత్కోటి ప్రణిస్తరం. వావ్. బిల్ట్ ఇన్ 14th century బై కాకతీయ రూలర్స్. బ్లాక్ అండ్ వైట్ బసల్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారంట. వాల్స్, పిల్లర్స్, డోర్ ఫ్రేమ్స్, ఎవ్రీ ఇంచ్ టెల్స్ ఎ స్టోరీ. హిస్టారియన్స్ ప్రకారం ఈ టెంపుల్ ఫుల్లీ కంప్లీట్ కాలేదని ఎవిడెన్స్ ఉందని చెప్తున్నారు. కొన్ని పోర్షన్స్ అయితే అన్ఫినిష్డ్ కార్వింగ్స్ లాగా కనిపిస్తాయి, విచ్ సజెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాప్ సడన్లీ. పాసిబుల్ రీజన్ ఇన్వేషన్స్ అయ్యి ఉండొచ్చు కాకతీయ పీరియడ్లో. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ దీన్ని జీర్ణోద్ధరణ చేస్తే చాలా మంచి ప్లేస్ అవుతుందని నా ఒపీనియన్. సో దట్స్ ఇట్ గైస్. అలా మేము డిచ్పల్లి రామాలయానికి వెళ్ళి మంచి అద్భుతమైనటువంటి దర్శనం చేసుకొని చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించి ఆ ఆర్కిటెక్చర్ని చూసి దట్స్ హౌ ది ట్రిప్ వెంట్. దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్. దిస్ ఈస్ జస్ట్ ది ఫస్ట్ పార్ట్. అండ్ దెన్ వీ స్టార్టెడ్ అగైన్ టు శ్రీరామ్ సాగర్. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళినాం అండ్ యాక్చువల్లీ వీ వర్ లాస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది అనేది యూ షుడ్ డెఫినెట్లీ సీ దట్. అంటిల్ దెన్, సీ విత్ సీను. యా, యూ కెన్ సీ హిమ్. మనం ఇప్పుడు సాక్షి పేపర్లో వాడతాం అనమాట. చెప్పడానా? హైదరాబాద్ నుంచి వచ్చిరా? అవునా? ఏం పర్పస్? శ్రీరామ్ సాగర్ ఏంది అసలు చూద్దామని. అంతే అన్న. జనరల్గా ఏమంటారు, ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా, ఈ హాలిడేస్లో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి శ్రీరామ్ సాగర్ అని వచ్చినాం. బ్యాక్ వాటర్స్ నుంచి రోడ్డు లేదు, ఆ బండేమో వెళ్ళిపోతుంది. ఈ బుల్లెట్తో మనం కష్టాలు పడాల్సి వస్తుంది. అమ్మ బాబోయ్, ఇది కదా అడ్వెంచర్ అంటే. యా, ఇదే అడ్వెంచర్ అంటే. ఓకే గాయస్, మనం అడ్వెంచర్ చేద్దాం అనుకున్నాం, అది అడ్వెంచరే అయ్యింది. ఇంకా తిరిగి వెళ్ళాలంట శ్రీరామ్ సాగర్కి. చూద్దాం, అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుదాం. ఓకే,
కానీ బుల్లెట్ని తీసుకెళ్ళడమే మన స్కిల్లో ఉన్న భాగం. లెట్స్ డూ ఇట్.